2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్. ఓ ఉద్యోగి సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు పెరిగిన జీతం మంజూరు చేసేందుకు 7 లక్షలు డిమాండ్ చేశారు బిక్కు నాయక్. ఆ తర్వాత 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడిచ్చిన సమాచారంతో ఇక్బాల్ అహ్మద్ నగర్లో తన నివాసంలో బిక్కు నాయక్ 2 లక్షలు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం మంచిర్యాల కలెక్టరేట్లో సహకార శాఖ కార్యాలయంలో తనిఖీలను చేపట్టారు. రాథోడ్ బిక్కు గారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయి ఉంటాడు. సస్పెన్షన్ ఎత్తివేయడానికి అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి రాథోడ్ బిక్కు గారు 7 lakhs అడుగుతాడు. తర్వాత అతను మళ్ళీ 5 lakhs అడుగుతాడు. 7 lakhs నుంచి సరే అని ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు 2 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది. ఏసీబీకి వచ్చి చెప్పడం వల్ల రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది.